ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీకందరికి మరొకసారి వందనములు. దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదించి ఆయన యొక్క కృపలో భద్రపరిచి మరొకసారి ఈ విధంగా మన దేవుని వాక్యము ధ్యానించుటకును, ఈ విధంగా కొన్ని నిమిషములు దేవుని వాక్యం పంచుకున్నటకు ఇచ్చిన సమయాన్ని బట్టి ప్రత్యేకంగా మీకు అందరు కూడా మరొకసారి ప్రభువైన క్రీస్తు యేసు నామమున వందనాలు తెలియజేస్తున్నాను. అందరు బాగున్నారని, మీ అందరి కొరకు, మీ కుటుంబాల కొరకు, దేశంలోను రాష్ట్రంలోను ప్రపంచంలో కుటుంబాల కొరకు ప్రార్థిస్తూ ఉన్నప్పుడు దేవుడిచ్చిన ఈ యొక్క మంచి ఆయుష్ ఆరోగ్యాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ మరొకసారి మనమందరం కూడా ప్రార్థన కలిగిన జీవితం ఉండాలని లేఖనం మాట్లాడుతుంది. ప్రార్థన వలన ఏంటిది? దేవుడు మనకిచ్చే బహుమానం అసలు దేవుడు ఏంది? ప్రార్థన వలన మనకిచ్చే ఆయన యొక్క సహాయం ఏంటి? దాని గురించి కొన్ని విషయాలు మనం ధ్యానం చేద్దాం. ఒకసారి చూస్తే ఎఫెసీ పత్రిక 5:16 మనకు ఒక మాట కనబడుతుంది. అక్కడ ఏంటంటే, దినములు చెడ్డవి గనక మీరు సమయము పోనీయక సద్వినియోగం చేసుకొనొచ్చు, అజ్ఞానం వల్ల కాక జ్ఞానుల వల్ల నడుచుకోండి అన్నాడు. చూడండి, ఈ మాటను బట్టి మనం చూస్తే అపోస్తలుడైన పౌలు ఎఫెసీ సంఘస్థులకు రాస్తూ మాట్లాడుతున్నాడు. దినములు చెడ్డవి గనక మీరు సమయము పోనీయక సద్వినియోగము చేసుకొనొచ్చు, అజ్ఞానుల వల్ల కాక జ్ఞానుల వల్ల నడుచుకోమన్నాడు. మరి ఈరోజు ఎందుకు ఈ విషయాలు నేను మాట్లాడుతున్నా అంటే, సమయము చాలా చాలా ప్రాముఖ్యత. మరి మనం చూస్తే పోయిన సమయము మనకి మళ్ళీ రాదు, పోయిన దినములు మళ్ళీ మనకి రావు. కాబట్టి ఉన్న సమయంలో మన సమయాన్ని వృధా చేయకుండా, మన సమయాన్ని వేస్ట్ అంటే పనికిరాని పనులకు హెచ్చించకుండా, దానికి కేటాయించకుండా సాధ్యమంత మట్టుకు మనము క్రీస్తుకు మహిమపరిచే విధంగా, క్రీస్తుకు ఘనపరిచే విధంగా ఆ సమయాన్ని మనము వెచ్చించాలి. అంటే ఆ సమయాన్ని దానికి మనము కేటాయించాలి. కాబట్టి సమయము పోనీయక, మరి నీవు సమయం ఉన్నప్పుడు ఏం చేస్తున్నావు? ఏ ఆలోచన కలిగి ఉన్నావు? సమయం ఉన్నప్పుడు క్రీస్తుకు మహిమకరమైన పనులో ఉన్నావా? నీకు సమయం ఉన్నప్పుడు క్రీస్తుకు అనుకూలమైన జీవితంలో ఉన్నావు? ఒకసారి నువ్వు పరీక్షించుకో. ఈ దినములు చెడ్డవి మనం చూస్తున్నాం కదా. సరే, ప్రస్తుతం ఉన్న దినంలో ఉన్న నీవు నేను, ఆ దినంలో ఎలా ఉన్నప్పటికీ అది సెకండ్ ఆప్షన్. ఫస్ట్ ఆప్షన్, ఈ దినంలో ఉన్న నీవు నేను ఏ విధంగా మనం క్రీస్తుని మహిమపరిచే విధంగా జీవిస్తున్నాం, ఏ విధంగా మనం క్రీస్తుకు అనుకూలమైన జీవితంలో జీవిస్తున్నాం. లేఖనం చెప్తున్నాం, దినములు చెడ్డవి, సమయము పోనీయక అజ్ఞానుల వలకే కదా. మరి అజ్ఞానులు అంటే జ్ఞానం, ఈ లోకానుసరమైన జ్ఞానం గలవారు కదా. మరి మంచి ఆలోచన కలక వారికి నచ్చినట్లు వారు జీవిస్తూ ఉన్న రోజులు ఉన్నామా, తిన్నామా, సంపాదించామా, నిద్రించామని ఆలోచిస్తారు. కానీ జ్ఞానం గలవారు భయము భక్తి కలిగి ఎంతవరకు మనం మంచి పనిలో ఉన్నాం, ఎంతవరకు మనం మంచి కార్యంలో ఉన్నాం, ఎంతవరకు మనం ఒకరిని బాధ పెట్టకుండా మంచి క్రియల్లో మనం జీవిస్తున్నాం, తన సమయాన్ని మంచి పనులకు హెచ్చించేవాడు, అంటే మంచి పనులకు కేటాయించేవాడు జ్ఞానం గలవాడని ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నాం. కాబట్టి ఈ సమయాన్ని పోనీయకుండా సద్వినియోగం, ప్రతి సమయము చాలా చాలా ప్రాముఖ్యత, ప్రతి సమయము చాలా ఇంపార్టెంట్, మనకు తెలిసిన సంగతి. కాబట్టి సాధ్యమైనంత మట్టుకు ఉన్న సమయాన్ని క్రీస్తుకు అనుకూలంగా, అంటే ఏడ ఉన్న పనికిరాని మాటలు మాట్లాడకుండా, ఏది మాట్లాడినా తక్కువగా కదా, కొంచెంగా అవసరమైన కాడికి మాట్లాడి, ప్రతి మాట కూడా వ్యర్థముగా మాట్లాడకూడదు. బైబిల్ ఉంటుంది ఒక లేఖనము, విస్తారమైన మాటల వల్ల దోషముడక తప్పదు. నువ్వు మాట్లాడుతున్న ప్రతి మాట చాలా జాగ్రత్తగా ఉండాలి. నీవైనా చెప్తున్నా, నేనైనా కొన్ని మాటలు అవసరం బట్టి మనం దాన్ని మాట్లాడాలి. కానీ
అనవసరమైన మాటల వల్ల అక్కడ సమయము వృధా అయిపోతూ ఉన్నది, దినము వృధా అయిపోతూ ఉన్నది, గంట వృధా అయిపోతూ ఉన్నది కదా. ఇట్లా గంటలు దినములు ఊరికే పనికి అంటే దేవునికి ఇష్టమైన మాటలు లేకుండా మనకు నచ్చినట్లు ఏదో సంగతులు మనం వేసుకొని మాట్లాడడం వల్ల అక్కడ సమయము దేవునికి మహిమకర సమయం అక్కడ మనకు కనబడట్లేదు. కాబట్టి మన సమయము దేవునికి అనుకూలంగా ఉండినట్లు మనం సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఓకే, మంచిది. ఈ సమయాల్లో ప్రార్థన మనకు సాధ్యమైనంత వరకు సమయం ఉన్నప్పుడల్లా ప్రార్థన మన జీవితాన్ని గడపాలి. అయ్యా ఈ సమయంలో సమయం దొరికింది, 2 నిమిషాలు ప్రార్థన చేసుకుందాం, 10 నిమిషాలు ప్రార్థన చేసుకుందాం కదా. స్నేహితులు కలచాలనుకుందాం, బంధువులు వారు ఏమని అనుకున్న పర్లేదు, మనకు సంబంధం లేదు. సాధ్యమైన మట్టుకు దేవునికి మహిమపరిచే విధంగా మన పని, మన మాట ప్రతిది కూడా ఆ విధంగా ఉండడానికి మనం ప్రయత్నం చేయాలి. ఓకే, మంచిది. లేఖనం నుంచి ఇంకా కొన్ని వచనాలు మనం ధ్యానం చేద్దాం. అయితే ఈ ప్రార్థన జీవితంలో ఒక మాట ఉన్నది, చూద్దాం. ఈ ప్రార్థించడం వలన దేవుడిచ్చే ఒక బహుమానం ఏంటి, మనకి ఆయన ఇచ్చే ఒక ధన్యత ఏంటి, దాని వలన మనకు ఏమి లభిస్తుంది, దాని గురించి కొన్ని విషయాలు మనం ధ్యానం చేద్దాం. 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం మనకు అక్కడ ఒక మాట కనబడుతుంది. 2వ అధ్యాయము 1వ వచనం, 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం. అక్కడ ఏమైనా మాట్లాడుతుందంటే అపోస్తలుడైన పౌలు తిమోతి రాస్తూ ఆయన మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతుంది తెలుసా? 1 తిమోతి పత్రిక, ఓకేనా, 2వ అధ్యాయము 1వ వచనం. ఇక్కడ ఏమైనా మాట్లాడుతుందంటే, మనం సంపూర్ణ భక్తియు మాన్యత కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా అధికారుల కొరకును, ఇక్కడేమన్నాడు, రాజుల కొరకును, అధికారుల కొరకును విజ్ఞాపనములను, ప్రార్థనలను, యాచనలను కృతజ్ఞాస్తులు చేయవలనని హెచ్చరించుచున్నాను. ఇది మంచిదియు మన రక్షకుడగు దేవునికి దృష్టికి అనుకూలమై ఉన్నదని మాట్లాడాడు. ఓకే, మంచిది. ఈ వచన భాగాన్ని మనం ఒకసారి మనం గమనిస్తే, మన రక్షకుడైన దేవుని దృష్టికి అనుకూలమైనది అని చెప్పాడు. రక్షకుడైన దేవుని దృష్టికి అనుకూలమైన కార్యము నీవు నేను చేయాలి, అంతే. వేరేది చేస్తుంటే కుదరదు. బైబిల్ చెప్పింది నీవైనా నేనైనా చేయాల్సింది. అదేంటి? ఆయనకు అనుకూలమైన క్రియలు, అనుకూలమైన ప్రవర్తన, అనుకూలమైన జీవితము ఏమిదంటే మనకు ఇక్కడ కనబడుతున్నది ఏంటి? మనం సంపూర్ణ భక్తియు మాన్యత కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తం అన్నిటికంటే ముఖ్యంగా అంటూ ధర్న దేవునికి ఇచ్చట్లో మనం పాత నిబంధన ప్రకారం 10వ భాగం కదా. 100 రూపాయలు ఉంటే 10 రూపాయలు ఇవ్వాలా, 1000 రూపాయలు ఉంటే 100 రూపాయలు ఇవ్వాలా, 1,00,000 ఉంటే 10,000 ఇవ్వాలా, 10వ భాగం కదా. మరి ఆ విధంగా ఇస్తున్నారా ఇవ్వట్లేదు, అది మీ ఆలోచన. బైబిల్ మతం వల్ల బోధిస్తుంది. కానీ యేసుక్రీస్తు వచ్చిన తర్వాత న్యూ చట్టం, న్యూలా, క్రొత్త నిబంధన ప్రకారం 1 కొరింథీ 16వ అధ్యాయము 1వ వచనం మనకు కనబడుతుంది. అక్కడ ఏమని కనబడుతుందంటే, మీరు అప్పుడు పౌలు చెప్తాడు, ప్రతివాడు వర్ధిల్లిన కొలది ఇవ్వమన్నాడు. అక్కడ ఎంత వర్ధిల్ల మన యొక్క జీవితంలో అంటే మన సంపాదనలో ఏ విధంగా వర్ధిల్లుంటే ఆ విధంగా మనం దేవునికి ఇవ్వాలి. అంతా ఇంత అని లేదండి. 10వ భాగము అది పాత నిబంధన ప్రకారం చూస్తే 10వ భాగం అన్నాడు. 10వ భాగం ఎంత? 10 కాదు మనం ఇవ్వాల్సింది 15 వంతు. ఇక ఎంత రెట్టింపుతో అంత ఇవ్వాల్సింది. అయ్యో 10 వంతే కదా అని కోట్లు ఉన్నా, లక్షలున్నా, 1000 ఉన్నా, 100 ఉన్నా, అందులోకి వెళ్ళి 100కు 10, 1000కు 100, 1,00,000కు 10,000 కాదు. సాధ్యమైతే ఉన్న దాంట్లో సగం ఇచ్చేటట్లు దేవుని పరిచయ నిమిత్తం. అలా మనం లేఖనంలో చూస్తే అప్పుడున్న ప్రజలు శిష్యులకి
వారిలో ఉన్న ఆస్తులను కూడా అమ్మి దేవుని పరిచయకి ఇచ్చినట్లు మనం చూస్తున్నాం. అలా ఇవ్వమని కాదు ఇక్కడ ఉద్దేశం. ఏంటంటే అలాంటి మనస్తత్వం గల వారు ఆ రోజుల్లో ఉన్నారు. ఈ రోజుల్లో ఉన్న నీవు అయినా నేనైనా మనం ఎంతవరకు క్రీస్తుకు సంతోషంగా ఇస్తున్నాం? ధారాళముగా ఇవ్వమన్నాడు, సనుకోకుండా, గొనుక్కోకుండా. కాబట్టి ఎందుకు ఈ మాట నేను చెప్తున్నా అంటే, దేవునికి ఇచ్చే విషయంలో కానివ్వండి, ప్రార్థించే విషయంలో కానివ్వండి, మనస్ఫూర్తిగా, ఏ డౌట్ లేకుండా మనస్ఫూర్తిగా ప్రార్థించాలా, మనస్ఫూర్తిగా దేవునికి ఇవ్వాలి. ఇక్కడ ఏమంటే, నువ్వు సుఖముగాను సంతోషం అన్నిటికంటే ముఖ్యంగా నువ్వు ఎంత ఇచ్చినా కానుక ఇంకా దానికన్నా రెట్టింపు. నువ్వు ఎన్ని దాన ధర్మాలు చేసినా, మంచి కార్యములు చేసినా, నువ్వెన్ని చేసినా వాటికన్నా ఒక ఎత్తుగానే, అంటే వాటికన్నా ఇంకా ఎక్కువగానే అన్నిటికంటే ముఖ్యంగా అన్నాడు. గమనించారా? అన్నిటికంటే ముఖ్యం నువ్వు దేవుని పని విషయంలో నువ్వు ఎంత చేస్తున్నావు, దాన ధర్మాలు కానివ్వండి, ఇంకేమైనా వీడియోస్ విషయంలో కానివ్వండి, పేదవారి విషయంలో కానివ్వండి, అనాథల విషయంలో కానివ్వండి, నువ్వు ఏ కార్యక్రమం చేసినా, ఇక్కడ ఏమన్నాడు, ఏ కార్యక్రమం చేసినా అన్నిటికంటే నువ్వు ఎన్ని చేస్తున్నావో దేవుని విషయంలో వాటికన్నిటికంటే ముఖ్యముగా ఒకటి చేయమన్నాడు. ఏంటి అది? మనుషులందరి కొరకు, రాజుల కొరకు, అధికారుల కొరకు ప్రార్థించమన్నాడు. గమనించావా? ప్రార్థన జీవితం నీలో ఎలా ఉంది? ఇది దేవుని దృష్టికి, మన రక్షకుడు అయిన దృష్టికి ఇది అనుకూలమైనని మాట్లాడుతుంది. ఆయన దృష్టికి అంటే క్రీస్తుకు ఆలోచనలకు ఆయన చెప్పిన ప్రతి మాటలో ఇది ముఖ్యంగా ఆయనకు అనుకూలమైనదిగా ఆయన మాట్లాడుతున్నారు. మరి ఇది చేయకపోతే ఇంకేం చేస్తామండి? సాయం చేయమంటే సాయం చేయలేము, ఒక దాన ధర్మాలు ఇవ్వలేము, ఉన్న దాంట్లో సరిగా ఇవ్వమంటే అట్లా కూడా ఇవ్వలేము. మరి ఇంకేం చేస్తావు దేవుని కోసం? చెప్పండి, ప్రశ్నించుకోండి ఒకసారి. ఏం చేస్తున్నారు దేవుని కోసం? సింపుల్గా చెప్పాడు. నీ ఇంట్లో కూర్చొని, ఒక గదిలో కూర్చొని, డోర్ వేసుకొని, ఏ శబ్దం లేకుండా నీ రక్షకుడైన దేవునికి, తండ్రి అయిన దేవునికి క్రీస్తు యేసు ద్వారా ప్రార్థించు, మొరపెట్టు. ఏమని ప్రార్థిస్తావు? నేను, నా పిల్లలు, నా కుటుంబం బాగుంటే చాలనుకుంటావా? కుదరదు. అది కానే కాదు. అన్నిటికంటే ముఖ్యంగా బైబిల్ చెప్పింది నీవైనా చెబుతున్నా నేనైనా పాటించాల్సింది ఏంటి? మనుషుల కొరకు, రాజుల కొరకు, అధికారుల కొరకు ప్రార్థన చేయమన్నాడు. ఇది అన్నిటికంటే ముఖ్యమైన కార్యం అన్నాడు. ఇది దేవుని దృష్టికి అనుకూలమైనది అన్నాడు. కాబట్టి మరి నువ్వు ప్రార్థిస్తున్నావా? ఈ జీవితం నీలో ఉన్నదా? నీ ప్రార్థన జీవితం నీలో ఎలా ఉందో ఒకసారి నువ్వు పరీక్షించుకో, ఒకసారి నువ్వు గ్రహించుకో. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రార్థన 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 ప్రార్థన. నీ జీవితంలో కానీ, నా జీవితంలో కానీ ప్రార్థన జీవితం అంతా లేదనుకో, క్రీస్తు కనెక్ట్ అనేది మనకు సంబంధము తెగిపోతుందండి. ప్రార్థన అంటే డైలీ నువ్వు ఏ విధంగా అయితే ఇప్పుడు ఉదాహరణగా చూసుకుంటే మన ఫ్రెండ్సో, మన రిలేటివో, మన బంధువులో మాట్లాడకపోయామో, ఒక 1 వీక్ మాట్లాడలేదు అనుకో, ఎందుకు మారట్లేదని అక్కడ కొంచెం దూరం ఏర్పడుతుంది మనకి. మరి దేవుని విషయంలో కూడా ఒక రోజుకి ఒకసారి, లేదా పండుకున్నప్పుడు, లేచినప్పుడు, లేదా ప్రయాణిస్తున్నప్పుడు, ప్రభువా ఇగో నేను వెళ్తున్నా, ప్రభువా ఇగో నేను పండుకుంటున్నా, ప్రభువా నేను ఇట్లా ఉన్నా కాదు. ప్రతి దినము, క్షణము, సమయము పోనీయక, సమయము దొరికినప్పుడల్లా క్రీస్తుకుతో నువ్వు మాట్లాడాలి. సమయం దొరికినప్పుడల్లా క్రీస్తుకు నీకున్న సమస్యలు కానీ, ప్రజల సమస్యలు కానీ, ప్రతి విషయము దేవునికి అడగాల. ఆయనకు అడుగుంటే ఇంకెవరికి అడుగుతాం? ఎవరితో ప్రార్థిస్తాం? ఎవరితో మొర పెట్టుకుంటాం? నీ మొర, నా మొర ఆలకించేవాడు క్రీస్తు అయి ఉన్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, సాయంకాల సమయంలో నీ ప్రార్థన జీవితం ఎలా ఉంది ఒకసారి చూస్తే, కీర్తన గ్రంథంలో దావీదు మహారాజు కూడా ఆయన ఒక మాట మాట్లాడుతున్నాడు. దాన్ని ధ్యానం చేసుకుందాం. కీర్తన గ్రంథము 91, కీర్తనలు 91. అక్కడ ఏమని మాట్లాడుతుండో దావీదు మహారాజు గారు, ఒకసారి దాన్ని మనము ధ్యానం చేసుకుందాం. ఆయన కూడా
క్రీస్తుకు దేవునికి ప్రార్థిస్తున్నట్లు మనం చూస్తున్నాం. ఏమని మాట్లాడాడు అక్కడ అంటే 91వ కీర్తన 15వ అధ్యాయం ఏమంటున్నాడు? అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలో అతనికి తోడై ఉండేదను, అతన్ని విడిపించి అతని గొప్ప చేసేదను, దీర్ఘాయువు చేత అతన్ని నేను తృప్తి పరిచెదను, నా రక్షణ అతనికి చూపించదు. గమనించారా? ప్రార్థన ఏం చేశాడు దావీదు మహారాజు గారు? అతడు నాకు మొరపెట్టగా, మనం మొరపెట్టాలండి, దేవునికి మొరపెట్టాలి, ప్రార్థించాలి. ప్రతి క్షణమందు ప్రార్థన 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 ప్రార్థన. ఇంట్లో నుంచి వెళ్తున్నావా? ప్రార్థన. వచ్చావా? ప్రార్థన. ఏ క్షణమైనా ఇట్లా మాట్లాడుతూ మనం చూడండి, మన చేతిలో ఏదైనా ఫోన్ ఉంటే ఎలా చూస్తూనే ఉంటాం ఊరికే ఏదో ఒకటి ఇట్లా. మరి ఆత్మీయ జీవితంలో ప్రార్థన చాలా ఇంపార్టెంట్, ప్రార్థన చాలా అవసరం. కాబట్టి సాయంకాల సమయంలో నీ జీవితం ఎలా ఉంది? ప్రార్థన జీవితంలో ఉన్నావా? చూడండి, దావీదు మహారాజు అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలలో నేను అతనికి తోడైందను, అతన్ని విడిపించి గొప్ప చేసేదను, దీర్ఘాయుష్యత అతన్ని నేను తృప్తి పరిచెదను. ప్రభువు కూడా దావీదు మహారాజు మొరపెట్టాడు, ప్రార్థించాడు కదా. మరి నువ్వు ప్రార్థించట్లేదా? నీ ప్రార్థన జీవితం ఎలా ఉంది? నువ్వు ప్రార్థించడం వలన సమస్యలు ఆయనకు తెలియపడుతూ ఉన్నాయి. వాటి వలన నీకు దీర్ఘాయువు కలుగుతున్నది. ఇతరుల కొరకు ప్రార్థించడం వలన నీవు సుఖముగాను సంతోషంగాను బ్రతుకుటకు దేవుడు నీకు ఆయుష్నిస్తూ ఉన్నాడు. లేఖనం చెప్తున్నది, బైబిల్ చెప్పే మాటలు. సామెతలు 3:1 అంటాడు, నా మాటలు నీ హృదయంలో నాటుకొని అప్రకారం జీవించిన మంచి ఆరోగ్యమును ఆయుష్ను సుఖజింద గడు సంవత్సరమును శాంతిని నీకు ఇస్తానన్నాడు. ఎప్పుడు? ఆయన మాటలు మన హృదయంలో నాటుకొని. బైబిల్ చెప్పింది అది నమ్మాల్సిందే, నీవైనా నేనైనా. ఈరోజు చిన్న సమస్య రాగానే అయ్యగారు ప్రార్థన చేయండి, సారు ప్రార్థన చేయండి. ఎవరో ప్రార్థిస్తుంటే ఎక్కడికో వెళ్తున్నారు జనాలు. మంచిది, తప్పనట్లేదు. కానీ ఒక్కసారి నిన్ను నువ్వు ప్రార్థించుకో. ఒక్కసారి నిన్ను నువ్వు నీకున్న సమస్యలు దేవునికి తెలియపరచు. నీకున్న కష్టాలు, నీకున్న బాధలు, నీకున్న ఏ విధమైన ప్రతిదీ కూడా ప్రార్థనతో ఆయనకు తెలియపరుస్తుంది. అప్పుడు దేవుడు నీకు జవాబిస్తాడు. ఇది తప్పకుండా రండి, ప్రార్థించి చూడు, తప్పకుండా దానికి ప్రతిఫలము దొరుకుతుంది. కాబట్టి దావీదు మహారాజు గారు మరి ఈ విధంగా ప్రార్థించాడు కదా. అతను మొరపెట్ట నాకు ఉత్తరము, దేవుడు చెప్తున్నా, ఆయన మొరపెట్టినప్పుడు నాకు ఉత్తరం అన్నాడు. మళ్ళీ ఏమన్నాడు? శ్రమలు అతన్ని తోడైంటన్నాడు. కాబట్టి నీకున్న సమస్యలు, నీకున్న ఇబ్బందులు దేవుడు నీకు తోడై ఉండాలంటే ప్రార్థన చెయ్యి. ప్రార్థన జీవితం అన్నిటికంటే ముఖ్యంగా నువ్వు ఎంత దేవుని విషయంలో నువ్వు ఎంత సహాయం చేస్తున్నావో, ఎంత మేలు చేస్తున్నావో, నువ్వు ఎంత ఏ విధంగా దేవునికి నువ్వు అన్ని విషయాల్లో ఏమేమి చేస్తున్నావో అంతా చేసినా కూడా వాటి అన్నిటికంటే ముఖ్యంగా ఈ ప్రార్థన జీవితం. ఏంటి ఆ ప్రార్థన జీవితం అంటే? మనుషుల కొరకు, రాజుల కొరకు, అధికారుల కొరకు ప్రార్థించమని. మనుషులందరి కొరకు ప్రార్థించే బాధ్యత క్రీస్తు నెరిగిన నీకు నాకు ఇచ్చాడు. అందరి కొరకు మనం ప్రార్థన చేయాలి. ఎవరిని ఎలను చేయకూడదు, ఎవరిని నిందించకూడదు, ఎవరికి మనం చిన్న చూపు కానీ చీకటి చూపు కానీ అదా ఇంకొక ఎలనమైన జీవితము ఒకరి ఎడల మనలో ఉండకూడదు. ఎందుకంటే క్రీస్తు నెరిగిన నీవు నేను. క్రీస్తు ప్రేమ గలవాడు, కనికరము గలవాడు, జాలి గలవాడు, దయ గలవాడు. ఆయన నెరిగిన నీవు నేను, ఆయనను ప్రేమిస్తున్న నీవు నేను, క్రీస్తుని వెంబడిస్తున్న నీవు నేను. మన జీవితంలో ఈ లోకానుసరమైన జీవితానికి చోటు లేనే లేదు. కాబట్టి ఒకసారి తీర్మానం చేసుకో. క్రీస్తు నమ్మిన నీవు నేను, క్రీస్తుకు అనుకూలమైన జీవితం ఉండడానికి ప్రయత్నం చేయి. ఇంకొక మాట చూద్దాం. కీర్తనకారుడు మాట్లాడుతున్నాడు 145. అక్కడ ఏమని మాట్లాడుతున్నాడు ఒకసారి చూద్దాం. కీర్తనలు 145 18వ వచనం. అక్కడ ఏమని మాట్లాడాడో ఒకసారి మనము ధ్యానం చేద్దాం. 45:18 ఏమన్నాడు అక్కడ? నాకు మొరపెట్టు వారికి అందరికీ, తనకు నిజంగా మొరపెట్టు వారికి అందరికీ యెహోవా
సమీపముగా నున్నాడు. తన యందు భయభక్తుల వారి కోరిక ఆయన నెరవేర్చను. వారి మొర ఆలకించి వారికి రక్షించను. యెహోవా తను ప్రేమించే వారిని అందరికీ కాపాడును. దేవునికి మహిమ. గమనించారా? ఈ లేఖన భాగం ఏమని మాట్లాడుతుందంటే, తనకు మొరపెట్టు వారు అందరి కాదు, జాగ్రత్తగా. అందరు వెళ్ళారు, గుడికి వెళ్ళాను, నేను వెళ్ళాను, అందరు ప్రార్థన చేశాడు, నేను ప్రార్థన చేశాను, సార్ గారు నా కొరకు ప్రార్థన చేశాడు, ఇక నాకు అన్ని వచ్చినట్టు కుదరదు. నా కోసం పంతుడు చేస్తారు, నా కోసం మా దైవజనులు చేస్తారు, మా అయ్యగారు చేస్తారంటే కుదరదండి. ఉదాహరణ, నాకు ఇప్పుడు ఆకలి అయింది, నేను తింటే నాకు కడుపు నిండుతుంది. మీకు ఆకలి అయింది, మీరు తింటే మీకు కడుపు నిండుతుంది. ఈ లేఖన భాగం కూడా నువ్వు ప్రార్థన చేస్తే నీకు ఆశీర్వాదాలు ఇస్తాడు, నువ్వు ప్రార్థన చేస్తే నీకు సహాయం చేస్తాడు దేవుడు. కాబట్టి ఇక్కడ దావీదు మహారాజు తనకు మొరపెట్టు వారికి అందరికీ తన నిజముగా, గమనించారు, తనకు నిజముగా మొరపెట్టువారు. నిజముగా నువ్వు ప్రార్థన చేయి, నిజముగా మొరపెట్టు. ఏదో ఇక అయ్యగారు చేయమన్న వెళ్ళలేదు, ఇక ప్రార్థన కదని కాదు. నిజం. ఇప్పుడు మనము ఏదైనా ఈ లోకంలో పని చేస్తున్నప్పుడు నిజంగా పని చేస్తాం, కరెక్ట్గా పని చేస్తాం. కరెక్ట్ పని చేసిన దానికి ప్రతిఫలం ఉంటుంది కదా. తప్పుగా పని చేసే దానికి ప్రతిఫలం ఉండదు. పనివాడు కాదు అంటారు, మనం పని చేస్తున్న యజమానులు. కాబట్టి ఏది చేసినా పర్ఫెక్ట్, కరెక్ట్గా పని చేయాలి, నిజంగా చేయాలి, మంచిగా చేయాలి. నీకు చేయి ప్రతి పని కరెక్ట్గా ఉండాలి. గమనించావా? ఇక్కడ నిజముగా మొరపెట్టువానికి యెహోవా సమీపంగా అన్నాడు. అందరికి సమీపంగా ఉండడు, అందరి దగ్గర ఉండడు దేవుడు. నిజముగా మొరపెట్టేవాడు. దావీదు మహారాజు అదే మాట్లాడుతున్నాడు. ఆయన భయభక్తుల వారి కోరికైనా నెరవేర్చు, వారి మొర ఆలకించి వారిని రక్షించును. యెహోవా తను ప్రేమించే వారికి అందరికీ కాపాడు. ఇక్కడ ఏమన్నాడు? తన యందు భయభక్తుల వారి కోరికైనా తీర్చును. జాగ్రత్త, ఇది గమనించండి. అందరి కోరిక తీర్చడు దేవుడు. తన యందు భయభక్తులలో వారి కోరిక తీరుస్తాడంట. భయం అంటే భక్తి, భయము ఉండాలా, భక్తి ఉండాలా, అందులో విశ్వాసం ఉండాలా, నమ్మకం ఉండాలి. మరి నువ్వు ఏ విధంగా ఉన్నావు? విశ్వాసయుతమైన జీవితం నీలో ఉందా? భయమైన జీవితం నీలో ఉందా? విశ్వాసమైన క్రియలు నీలో ఉన్నాయా? దేవుడు అంటే భయం అని ఒక విశ్వాసం నీలో ఉన్నది. ఒకసారి నిన్ను నువ్వు పరీక్షించుకో. భయం గల జీవితం మనలో ఉండాలి. తన యందు భయభక్తుల వారి కోరిక ఆయన తీరుస్తాడు. దేవుడు మన కోరిక తీర్చాలంటే ఆయన యందు భయము భక్తి కలిగి ఉండాలి. భయము భక్తి కలిగిన జీవితం చాలా ఇంపార్టెంట్. అందుకే యెహోవా యందు భయము భక్తి కలిగి ఉంటే జ్ఞానం మనకు మూలం కదా. మన జ్ఞానం కావాలంటే దేవుని యందు భయము భక్తి మనలో ఉండాలి. ఆ గుణగణం మనలో ఉండాలి. భయం ఉంటేనే భక్తి వస్తుందండి, ఉట్టిగా భక్తి రాదు. ఇక్కడ ఏమన్నాడు? సామెతలు 9:11 సామెతలు 9:10 ఏమన్నాడు ఇక్కడ? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటే జ్ఞానమునకు మూలం, పరిశుద్ధ దేవుని గురించి తెలివి వివేచనకు ఆధారం. నా వల్ల నీకు దీర్ఘాయువు కలుగును, నువ్వు జీవించే సంవత్సరములు అధికములు. జాగ్రత్త ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ జీవితంలో నీ ఆయుష్ పెరగాలంటే, నీ ఆయుష్ పొడిగింపబడాలంటే, నీ సంవత్సరంలో పొడిగించబడాలంటే యెహోవా యందు భయము భక్తి కలిగి ఆయనకు నిజముగా మొరపెట్టే బిడ్డలుగా మనం ఉండాలి, నిజముగా ప్రార్థించే బిడ్డలుగా మనం ఉండాలి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు ఏ విధంగా ప్రార్థిస్తున్నావు దేవునికి? ఏ విధంగా నువ్వు దేవుణ్ణి మొరపెడుతున్నావు? ఒకసారి యోహాను సువార్త 16:14 మనం చూస్తే అక్కడ ఏమని చూద్దాం. 16:24 యోహాను సువార్త 16:24 అక్కడ ఒకసారి మనం చూస్తే అక్కడ యోహాను గారు మరి ఇక్కడ ఒక మాట మాట్లాడుతున్నాడు. దాన్ని మనం ధ్యానం చేద్దాం. ఒక ఆలేఖనం మనం ధ్యానం చేద్దాం. రోమపత్రిక 11:24 అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటిని పొందినామని నమ్ముడు, అప్పుడు అది మీకు కలుగును అని చెప్తున్నాడు. బాగా మంచి. నువ్వు ప్రార్థిస్తున్నప్పుడు ఏ విషయంలో ప్రార్థిస్తున్నావో సమస్తం దేవుని తెలుసు కాబట్టి అది పొందిన్నామని నమ్మాలి మనం. అయ్యగారు చేయమన్నారు చేద్దాము, అమ్మగారు చేయమన్నారు చేద్దాము, లేదా సార్ చేయమన్నాడు చేద్దాము, అలా కాదు. నువ్వు ప్రార్థిస్తున్నా ఏదైతే నువ్వు దేవుని అడుగుతున్నావో అది పొంది ఉన్నామని నమ్మాలి. మళ్ళీ ఏమన్నాడు? మీరు ఒకరి మీద ఒకడు
మీరు ఒకని మీద విరోధమేమైనను కలిగి ఉన్నడలా మీరు నిలవబడి ప్రార్థన చేయనప్పుడల్లా వాణ్ణి క్షమించి అప్పుడు పరలోకమందున మీ తండ్రియు మీ పాపములను క్షమించు. గమనించారా? ఏదో ప్రార్థన చేస్తే మన పాపాలు క్షమింపబడతాయి, ఏదో నేను ఇంకేమో చేసిన పాపాలు వదిలితే కుదరదు. ఈ లోకంలో ఉన్నావు, లోకంలో జీవిస్తూ ఉన్నాము. మనకు మిత్రులు ఉన్నారు, శత్రువులు ఉన్నారు, విరోధులు ఉన్నారు, నిందించేవారు ఉన్నారు, ఏలన చేసేవారు ఉన్నారు. వారందరి కొరకు నీవు క్షమించినట్లు ప్రార్థన చేయమని. అంటే ఏమన్నాడు? నువ్వు ప్రార్థన చేయనప్పుడు, అడుగుచున్నప్పుడు వాటినెల్లా పొందిన నమ్ముడి. తర్వాత ఒకరి మీద ఒకరి విరుద్ధం ఉంటే మీరు నిలవబడి ప్రార్థన చేయనప్పుడు వారిని క్షమించండి. క్షమించే మనస్సు నీలో నాలో ఉండాలి. ఎవరితో మాట్లాడుతున్నాం మనము? సర్వలోకాన్ని సృష్టించిన దేవుడు, అందులో సమస్తం సృష్టించి మనల్ని సృష్టించిన దేవుడు. ఆయనతో మాట్లాడుతున్నప్పుడు చాలా చాలా జాగ్రత్తగా మనం ప్రార్థన చేయాలి. నీవు చేస్తున్న ప్రార్థన ఆయన వింటున్నాడా లేడా అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఏదో టపటపటపట 4 ముక్కలు మాట్లాడి 4 ముక్కలు ప్రార్థన చేసి పండుకున్నప్పుడు, లేచినప్పుడు, తింటున్నప్పుడు, వెళ్తున్నప్పుడు కుదరదు. నువ్వు ప్రార్థన చేయాల్సిందే. ఆ ప్రార్థన దేవుడు ఇవ్వాల్సిందే, ఆ దేవుడు వినాల్సిందే, దానికి జవాబు ఇవ్వాల్సిందే. ఆ జవాబు ఇవ్వాలంటే నువ్వు ముందు ప్రార్థన చేస్తున్నప్పుడు నీకు ఒకవేళ ఈ లోకంలో ఎవరైనా మిత్రులు కానివ్వండి, స్నేహితులు కానివ్వండి, బంధువులు కానివ్వండి, రిలేటివ్ అండ్ ఫ్యామిలీ మెంబర్ ఎవరైనా వారి విషయంలో కూడా ఏమన్నా కొంచెం విరోధంగా ఉంటే నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు వారిని క్షమించు. వారిని క్షమిస్తేనే పరలోకమందున్న మీ తండ్రి మీ పాపములను క్షమించను. అది నువ్వు వారిని క్షమించండి, వారితో నువ్వు మాట్లాడండి, వారితో నువ్వు ప్రేమ కలిగి ఉండండి. మరి వారి పాపాలను ఎట్లా క్షమిస్తాడు దేవుడు? నీ పాపాలు క్షమించాలంటే నీకు విరుద్ధం ఉన్న వారిలో ప్రార్థన కలిగి ఉండాలి, ప్రార్థించాల దేవుని. కాబట్టి సాయంకాల సమయంలో నీ ప్రార్థన జీవితము చాలా ఇంపార్టెంట్. ఈ ప్రార్థన జీవితంలో ఏం చేయమన్నాడు? ప్రతిది కూడా నీవు సమయము పోనీయక సద్వినియోగము చేసుకుని, అన్నిటికంటే ముఖ్యముగా నీ ప్రార్థన జీవితంలో ప్రతిది కూడా క్షమాపణ. కొందరు సంఘాలలో చెప్తారు పరలోక ప్రార్థన, అందులో ఒక మాట ఉంది, మా రుణస్తులు మేము క్షమించు ప్రకారం మమ్మల్ని క్షమించమని. అక్కడ ఒక పదం అక్కడ వస్తుంది. మరి నువ్వు రుణస్తులు క్షమిస్తున్నావా? నీ తోటి వారిని క్షమిస్తున్నావా? నీకేమైనా చేస్తున్న వారిని క్షమిస్తున్నావా? కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు ప్రార్థన చేయనప్పుడు చాలా జాగ్రత్తగా సమయము పోని జ్ఞానము కలిగిన ప్రార్థన జీవితం నీలో ఉండాలి. అదేంటి జ్ఞానం గల జీవితం అంటే? క్షమించడం అంతే. యేసుక్రీస్తు కూడా కల్వరిలో, తండ్రి వీరేమి చేయుచున్నారు, ఎరుగరు కనుక వీరిని క్షమించమన్నాడు. మరి ఆయన మన పాపాలు క్షమించినప్పుడు మన తేలన చేస్తున్నవారు, మనల్ని నిందిస్తున్నవారు చాలామంది ఉన్నారు. వారు మనం క్షమించాలండి. కనీసం మనము దగ్గరలో సారీ అని చెప్పకపోయినా, క్షమించి చెప్పకపోయినా, ప్రార్థన విషయంలో దేవునితో మాట్లాడుతున్నప్పుడు ప్రభువా పలానా వ్యక్తిని క్షమించు, లేక నేను అనుకోని కొన్ని మాట్లాడచ్చు, ఆయన అనుండొచ్చు, ఆయన క్షమించు, నువ్వు ప్రార్థన చేయి. దేవుడిని ప్రార్థన వినాలంటే ఈ విధంగా దేవుని ప్రార్థించు. ఆయన నీ మొర ఆలకించాలంటే ఈ విధంగా నువ్వు ప్రార్థించు. కాబట్టి నీ ప్రార్థన జీవితము దేవునికి అనుకూలంగా ఉండాలా. ఆ ప్రార్థనలో ఇతరులను క్షమించే విధంగా ఉండాలా. ఆ ప్రార్థనలో మరి వీరందరి కొరకు ప్రార్థించడం వల్ల నీకు సుఖమును ఆరోగ్యమును ఇస్తున్నారు. కాబట్టి ఈ అన్నిటికంటే ముఖ్యంగా మనం ఎంత చేసినా దేవుని కొరకు, ఎన్ని సహాయాలు చేసినా, ఎంత కానుకలు ఇచ్చినా, ఎంత ఇంకా దానధర్మాలు చేసినా, అన్నీ చేసినా ప్రార్థనలో అన్నిటికంటే ముఖ్యముగా ఇవన్నీ ఒక అంతు, ప్రార్థన జీవితం ఒక అంతు. అందుకే అన్నిటికంటే ముఖ్యంగా రాజుల కొరకు, అధికారుల కొరకు, నేను నిందిస్తున్న వారి కొరకు, నేను ఏలన చేస్తున్న వారి కొరకు, నేను శపిస్తున్న వారికి, వారందరి కొరకు నువ్వు క్షమించినట్లు దేవునికి, తండ్రి అయిన దేవునికి క్రీస్తునందు నువ్వు ప్రార్థిస్తే అప్పుడు నీ పాపములు క్షమింపబడి ఉన్నాడు. అట్టి ధన్యత దేవుడు మనకు దయచేయాలన్నా మనమందరం కూడా క్షమాపణ కలిగిన హృదయం
అందుకే సమయం పొందాక సమయం ఉన్నప్పుడల్లా ప్రార్థిస్తూ దివారాత్రులను ధ్యానిస్తూ దాది మనం చెప్పినట్లు కదా, విశ్వాసముతో ఇష్టపూర్వకముగా ప్రార్థిస్తే తప్పకుండా దేవుడు జవాబిస్తాడు. అట్టి ధన్యత ఇచ్చినట్లు మనమందరం కూడా ఇక్కడ నుండి క్షమాపగల మనస్సు, కనికరమగల మనస్సు, జాలిగల మనస్సు, పరిశుద్ధమైన మనసు జీవించినట్లు దేవుడు మనల్ని మన కుటుంబాలు దేవుడు దీవించి ఆయన చెప్పినట్లు నేను పరిశుద్ధం కనుక మీరు పరిశుద్ధులై ఉండమన్నాడు. మనం పరిశుద్ధులై ఉండాలంటే మరి లోకంలో మరి క్రీస్తుకు అనుకూలంగా లేని వారిని అనుకూలపరుచినట్లు ప్రార్థిస్తూ క్రీస్తుకు వారి విషయం మొరపెడుతూ ఉన్నప్పుడు దేవుడు మనకిచ్చేది మంచి ఆరోగ్యం. అట్టి దినత మనకును మన కుటుంబాలకు దేవుడు దయచేసి దీవించి ఆశ్రయించి ఈ వాక్యము మన హృదయంలోను మీ హృదయంలో దేవుడు మరి భద్రపరిచి ఫలింపచేసి ఆ విధంగా మనల్ని మన కుటుంబాలు కాల్చి కాపాడి దీవించి తోడై ఉండునుగాక. ఆమెన్. థ్యాంక్ యూ. మీకందరికీ మరొకసారి ప్రభువైన యేసుక్రీస్తు నామమున వందనములు. దేవుడు దీవించునుగాక. ఆమెన్. థ్యాంక్ యూ.